ఈ రోజు కూడా దేవుడు ఇలా డైరెక్ట్ వచ్చి మాట్లాడతాడంటే ఆ రోజు మాట్లాడినట్టు ఈ రోజు మాట్లాడు. రాత్రి కల్లోకి వచ్చాడు, అలా పక్కన నడిచాడు, బైబిల్ చదవమని చెప్పాడు. నేను అక్కడ కూర్చున్నప్పుడు నాకు దేవుడు నాతో ఇలా సోది కథలు నమ్మకం. నేను సీరియస్ చెప్తున్నాను. దేవుడు ఏమి ఇంకా డైరెక్ట్గా సొలొమోనుతో మాట్లాడినట్టు మాట్లాడు. మిమ్మల్ని మభ్య పెట్టడానికి చెప్తున్నారు. ఈరోజు ఎలా చెప్తాడు? ఒకలా డైరెక్ట్గా చెప్తాడు. పులిపేట మీద నుంచి స్పీకర్ నోట డైరెక్ట్ చెప్తాడు. అని అడుగుతాడు. ఈ వాక్యంలోంచి మాట్లాడతాడు. డైరెక్ట్ అడుగుతాడు. నువ్వు బైబిల్ చదవడం మానేసావు. వాక్యంలోంచి గద్దిస్తాడు. ఇదిగో డైరెక్ట్ గా. ఆ రోజు సొలొమోను బైబిల్ చదవకపోతే ఆయన డైరెక్ట్ వచ్చి ఈ రోజు డైరెక్ట్ వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? వాక్యము ద్వారా వస్తాడు. పులిపేట మీద నుంచి మాట్లాడతాడు. డైరెక్ట్ గా నేను గద్దిస్తాడు. ఆ గద్దించినప్పుడు నీ గాయం అవుతుందా? మారు. దేవుడు ఈ రోజు నా కోసమే డైరెక్ట్గా మాట్లాడి చదవని నాలాంటి బద్ధకస్తుడి కొరకే, బద్ధకస్తురాల కొరకే ఈరోజు నాతో మాట్లాడి. నీకు అనిపించిందా? గాయం వేస్తుందా? చదువు. గాయమైన వెంటనే గాయం చేసిన స్పీకర్కే టైటిల్ ఎడుతున్నావా? సోత్తాడు. గుర్తుపెట్టు.